సరే, అదొక అంశం ఆనాడు నిర్మింపజేసింది. పారదర్శకంగా జనాభా లెక్కలు కుళ్ళగణన ఏదైతుందో మనకు 100% ఫలితాలు ఇచ్చే విధంగా 100% ఫలితాలు కనబడే విధంగా నాడు ఈ సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలు చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇంత గొప్పగా చెప్పుకుంటుండే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో బలహీన వర్గాలు 51% ఉండేదే. నేను అడుగుతున్న మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో బలహీన వర్గాలు అంటే ఎక్స్క్లూడింగ్ ముస్లిం 51% ఉండే. అది 46% పరిమితమైంది. మరి 5% ఎక్కడ పోయింది? ఇప్పుడు సమాజంలోని అన్ని వర్గాలు ఏదైతుందో జనాభా ఒక సమాంతరంగా పెరుగుదల ఉంటుంది. మరి బలహీన వర్గాలకు వచ్చేవరకల్లా జనాభా ఎట్లా తగ్గింది? ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ఎక్స్క్లూడింగ్ ముస్లిం మినహా 51% వచ్చింది. ఇవాళ ఏదైతే ఉందో ముస్లింలతో 56% వచ్చింది. 56% వచ్చింది. వాళ్ళు చెప్పే లెక్క ఏంటంటే 56 అనేది ముస్లింలతో వచ్చింది. ముస్లింలలో ఉండే బలహీన వర్గాలను పరిగణలోకి తీసుకుంటే 56% వచ్చింది. ముస్లింలలో ఉండేటువంటి బలహీన వర్గాలు 10% పైన ఉన్నారు. ఆ 10 మనం పక్కన పెట్టేసి ఎంత అవుతుంది? 46 అవుతుంది. అంటే మరి ఆనాడు 51% ఉన్న బలహీన వర్గాలు 46%కి తగ్గడానికి బాధ్యులు ఎవరు? ఇదేనా మీరు కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అనుకూర్చే ప్రయోజనం అని చెప్పంటున్నాను. మీరు అసలు రిజర్వేషన్ పక్కన పెట్టండి. మీరు ఏ స్థానిక సంస్థలు ఉద్యోగాలలో 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పని పేర్కొని మీరు అది ఒకవైపు అమలు చేయలేకపోవడం ఒక అంశం అయితే, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు దోబుచ్చులాడుతున్నారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు దోబుచ్చులాడుతున్నారు. అలాంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% అని చెప్పని వాగ్దానం చేసినాం. ఇప్పుడు 42% పక్కన అది పోయింది. దాని నెపం కేంద్రం పైన ఎడుతున్నారు. సరే, ఎవడు నిలిచినా కానీ అసలు 5% ఎక్కడ నాకు గజ్జవాబు చెప్పండి అంటూ నేను మిత్రుడు పొన్నం ప్రభాకరాన్ని అడిగేది ఏంటో ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ నాయకులను. అసలు 5% ఎక్కడ పోయింది? ఈ బలహీన వర్గాల జనాభా 2014 నాటికుల్లో మొన్న 24 నాటికి తగ్గటానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు మొన్న జగిత్యాల్ బహిరంగ సభ సమావేశం ఒక విధంగా అంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో అనే కాకుండా యావత్ తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పిందని చెప్పక తప్పదంటాను నేను. ఆ సభ సమావేశం జయప్రదం కావటానికి బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ గారి అభిమానులతో పాటుగా గతంలో నాతో కలిసి పనిచేసినటువంటి నా సహచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరటం, ఆ సందర్భంగా
జగిత్యాల నియోజకవర్గం ముఖ్యంగా రాయకల ప్రాంతంగా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ కేసీఆర్ గారి అభిమానంతో పాటుగా ముఖ్యంగా రైతాంగం దళితులు బలహీన వర్గాల వారందరూ కూడా తరలి రావడం వాళ్ళ ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం అంటున్నాం. ఇప్పుడు మిత్రుడు హరిచరణరావు గారు గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్గా సింగిల్ విండో అధ్యక్షులుగా పనిచేసిండ్రు. సరే మిగతా వాళ్ళంతా మీకు పాత మిత్రులు బల్క మల్లన్న ఇక్కడ మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అనిల్ ఇక్కడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మిత్రులు రాజిరెడ్డి గారు గతంలో నాకు సహచరులు, ఇంకా ఇతర మిత్రులు గంగాధర్ కానీ అందరూ కూడా. అంటే వాస్తవంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మనం గమనిస్తుంటే రైతాంగానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలు రాయితీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పింప చేయడం జరిగిందో అవన్నీ ఒక విధంగా నీరు గార్చడం జరుగుతుంది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడితే సంవత్సరానికి ఎకరా 10,000, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 15,000 కల్పిస్తామని చెప్పని ఆశల పల్లకిలో ఊరేగింపు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు ఏదైతుందో